నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలం మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు కేటీఆర్ విమర్శ త్వరలోనే ఈఎస్ఐ గ్రేవ్యార్డ్ అభివృద్ధి పనులు ప్రారంభం డిజైన్ ఫైనల్ చేయని కారణంగానే పనులు జాప్యం ఎమ్మెల్యే తలసాని వివరణ ప్రధాని నరేంద్ర మోడీ హామీని మరిచారు పార్లమెంట్ ఎన్నికలలోపు వర్గీకరణ పూర్తి చేయాలి ఎంఆర్పీఎస్ స్టేట్ కోఆర్డినేటర్ పులిజాల గేల్వయ్య డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు శిక్షణ తరగతులను నిర్వహించాలి ఫిబ్రవరిలో తమ సమస్యలపై మహాసభ నిర్వహిస్తాం తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశము మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని అన్నారు రైతు బంధు ఎక్కడా అని ప్రశ్నించారు దామగుండం నేవీ రాడర్ ఏర్పాటు వల్ల 2 లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని పర్యావరణం దెబ్బతింటుందని రేడియేషన్ వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని తెలిపారు కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వాగ్దానాలను నమ్మకూడదని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గవర్నర్ గారి ప్రసంగం చాలా హీనంగా 10 ఏళ్లలో కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు కరెంట్ ఖరాబ్ చేసిండు వ్యవసాయం ఖరాబ్ చేసిండు కేసీఆర్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేసిండు కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసిండు దివాలా తీయించిండు కేసీఆర్ అని దివాలా అదేవిధంగా మనం ఇంతకాలము ప్రజలతో కలిసి ఉండి ఎంపీ అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి తెలియజేయడంతో మనం అనవసరంగా ఆయన చెప్పిన దొంగ మాటలు మోసం మాటలు నమ్మినాం ఎంత పని చేస్తుంది అని చెప్పి లోపల బాధ ఉన్నది ఏం చెప్పింది కాంగ్రెస్ లో సార్ గుర్తు తెచ్చుకోండి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఏమన్నారు 2 లక్షల రుణమాఫీ చేస్తా కేసీఆర్ 1 లక్ష చేసిండు నేను 2 లక్షలు చేస్తా డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే అర్జెంట్ గా బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకొని నేను మాటిస్తున్నా చెప్పినా చెప్పలేదా చేసిందా డిసెంబర్ 9 సంతకం డిసెంబర్ 9 పోయింది జనవరి 9 పోయింది 4 వేల ఫిబ్రవరి 9 వస్తుంది అందుకే అన్నారు పెద్దోళ్ళు చెప్పిన ముందే ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు ఆలోచించుకోవాలి మన జేబులో ఉన్నదాన్ని అనవసరంగా వాడేసుకుంటే 100 రూపాయలు చిల్లర నాణాల కోసం జేబులో 100 రూపాయలు ఖరాబ్ చేసుకుంటే ఇలా ఒకరు ముగ్గురు చూసుకోబట్టి రైతులు ఫోన్ చూసుకుంటారు 4 రోజులు చూసుకున్నారు ఫోన్ మొదలు చూసి 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 మెసేజ్ వస్తలేదు చూసి పనిచేసింది ఇదివరకేమో కేసీఆర్ ఉన్నప్పుడు వారం 10 రోజులలో ఫోన్ టింగ్ మాట్లాడే వారం 10 రోజులలో మీ అకౌంట్లో వచ్చి బ్రహ్మాండంగా మీ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అమీర్పేట డివిజన్ లోని ఈఎస్ఐ గ్రేవ్యార్డు సనత్ నగర్ డివిజన్ లోని కైలాష్ నగర్ లో నూతనంగా నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంతాన్ని సి టైప్ కాలనీలోని పార్కును వివిధ శాఖల అధికారులతో కలిసి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్ ఫైనల్ చేయని కారణంగానే పనులు చేపట్టలేకపోయినట్లు వివరించారు రాష్ట్రంలోనే ఈఎస్ఐ గ్రేవ్యార్డు అభివృద్ధిలో మోడల్ కానుందని అన్నారు సుమారు 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈఎస్ఐ గ్రేవ్యార్డ్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అభివృద్ధి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల రూపాయలను మొదటి విడతలో మంజూరు చేసినట్లు వివరించారు
సికింద్రాబాద్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్లో సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సీటును కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకోవడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే ప్రాంతం సికింద్రాబాద్ అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యం. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు అంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులతో సమావేశం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటిన్ వాతావరణం ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అల్లరి సూచించడం కోసం, రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది గతంలో ఎప్పుడూ ఉండేటువంటి ఆనవాయితీ. దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ నడుపుతుంది. ఆ శాసనసభ్యులు గౌరవిస్తాము, ఏ శాసనసభ్యుడికైనా అదే స్థాయిలో కలుస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని ముసాబాదు మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతం మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్టుల పేరిట నిర్బంధించేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. కేటీఆర్ని అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతో మాట్లాడి తొలగింప చేస్తామని వెల్లడించారు. దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా పాలించే పార్టీ లేదని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి నుంచి అప్పర్ మానేరు అభివృద్ధి పనుల కోసం హామీ తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడం ఆగండి. Thank you.
ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆకర్షించే వాళ్ళందరూ కూడా ఇంకా బాధ నుంచి ఆకర్షించి పోయిన వాళ్ళందరూ కూడా రెండు చేతులు ఈ దేశానికి రాష్ట్రానికి ప్రజాస్వామ్యంగా పరిపాలన నుంచి కాదని మనం అందుకే వచ్చిన వాళ్ళందరూ స్వాగతం ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా కృషి చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కారణాల్లో తెలంగాణ భక్తుల వల్ల ఓడిపోయినప్పుడు కూడా శాసనసభ్యుడిగా ఆయన ఏం చేసిందో అందరికీ కూడా మంత్రి గారు ఈ లోపల మీరు కార్యకర్తలతో కుటుంబంగా భవిష్యత్తు ఫలితాలు తీసుకొచ్చేందుకు కృషి చేద్దాం. అవి స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అంటే కేవలం భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్, మున్సిపల్ కౌన్సిలర్లు దండబోయిన వెంకన్న, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బయటికి రానా, బయటికి రా, కొద్ది బయటికి రాని. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ గారు అంటే ఈ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో ఒక గొప్ప ఖ్యాతి గడించినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి. అలాంటి మహనీయుని యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా భావిస్తూ, మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తేవడంలో అగ్రగణ్యమైనటువంటి వ్యక్తి. మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం, అహింసా మార్గం ఎంచుకొని ఆంగ్లేయుల పరిపాలన గడగడలాడించినటువంటి మరి ఏకైన మహనీయుడని గాంధీ మహాత్ముని యొక్క స్ఫూర్తిని ఈ రోజు వరకు కూడా మరి భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా ఆ గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాలను కూడా మరి ప్రపంచ దేశాలలో నెలకొల్పుకోవడం, వారి యొక్క ఆశయ సిద్ధాంతాలను పరిగణలోకి తీసుకొని వారి స్ఫూర్తిని ఆచరణ తీసుకొని ఈ రోజు వరకు శాంతియుతంగా మరి లౌకిక దేశంగా మన భారతదేశం ఎదుగుతూ ఉంది. అంటే అలాంటి మహానుభావుల యొక్క గొప్ప సేవలే ఈ దేశానికి మరి ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. అంటే అలాంటి ఫలాలు వారి యొక్క ఆశయ సాధన కోసమే. ఎస్సీ వర్గీకరణపై నరేంద్ర మోడీ ప్రకటించి 3 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు స్పష్టత లేదని ఎంఆర్పీఎస్ స్టేట్ కోఆర్డినేటర్ పులిజాల గేల్వయ్య ధ్వజమెత్తారు. ముషీరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సును ఆట పాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులిజాల గేల్వయ్య మాట్లాడుతూ గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కులాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆకాంక్షించారు. పార్లమెంటు ఎన్నికలలోపు వర్గీకరణ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాని పేరే దసరా మేడి పాపన్న నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసనగా పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్ర సదస్సుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు హామీ ఇచ్చారు. కాబట్టి మీరు వెంటనే నూతన ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మీ వంతు బాధ్యతగా పంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికన్నా ముఖ్యం ఈ ఏబిసిడి వర్గీకరణ పట్ల నరేంద్ర మోడీ ఇక్కడ హైదరాబాద్కు ఎన్నికల టైంలో వచ్చి, అసెంబ్లీ ఎన్నికల టైంలో వచ్చి 10 లక్షల మందిని ఉద్దేశించి కోట్లాది మందికి ఒక హామీ ఇచ్చి ఏబిసిడి వర్గీకరణ నేను చేస్తానని చెప్పి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికీ 3 నెలలు పూర్తవుతున్నప్పుడు కూడా ఏ మాత్రం కూడా దాన్ని ఆర్డినెన్స్ తీసుకురాకుండా, జీవో తీసుకురాకుండా గత ప్రభుత్వాలు ఏవైతే చేసినావో మళ్ళీ సేమ్ కూడా మళ్ళీ ఒక కమిటీ వేశారు. ఇప్పటికే స్పష్టమైనటువంటి 5-6 కమిటీల రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్ల యొక్క స్వరూపం ఏంటంటే ఏబిసిడీలు దేశవ్యాప్తంగా ఈ విభజన చేయవలసిందని చెప్పి తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పును అమలుపరచడమే బీజేపీ ఉన్నటువంటి బాధ్యత. కానీ బీజేపీ ప్రభుత్వం తప్పించుకోవడం కోసానికి మందకృష్ణ మాదిగను ఒక హైదరాబాద్ స్టేట్ హోమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు విహార్ చిల్డ్రన్స్ హోమ్ నూతన భవనాన్ని ప్రారంభించారు రాష్ట్ర శిశు శాఖ మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నూతన భవనాన్ని 80 లక్షల రూపాయల సహాయాన్ని అందించి మానవతా దృక్పథం చాటుకున్న రేవంత్ దాస్ గుప్తా, సంతోష్ గుప్తాలను అభినందించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ మానవతా దృక్పథంతో మంచి పనులు చేయడానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. One of you has to is Barkesh? एक सेकंड इधर సెక్రటరీ సాంబార్కి రండి. రాచకొండ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్యకు సంబంధించి
న్యాయం కావాలని పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఇక్కడ స్థిరపడిన బర్మా దేశస్తుల ఓ గ్రూపు. ఈ సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం తలకు గాయాలయ్యాయి. వెంటనే అతని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మీ పేరు సార్? శ్రీశైలం. శ్రీశైలం అంటే మీ పోస్ట్? ఇక్కడ సార్ వాళ్ళకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉక్కుల అశోక్ గౌడ్ గ్రామీణ వైద్యులతో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణ తరగతులను నిర్వహించి ప్రత్యేక గుర్తింపు కార్డు, సర్టిఫికెట్లను అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోసం ఆర్ఎంపీ, పీఎంపీలుగా పనిచేస్తున్న తమను నకిలీ వైద్యులుగా సృష్టించి ప్రచారం చేయడం తగదని అన్నారు. హెచ్ఆర్డీఏ, ఐఎంఏ, డిఎంహెచ్ఓ అధికారులు తమపై అకారణంగా దాడులు చేస్తూ వేధిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరి తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స వైద్యులుగా తమను గుర్తించాలని వేడుకున్నారు. అలాగే తమ సమస్యలపై మహాసభను వచ్చే ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నామని వెల్లడించారు. శివనా శివనా సమస్యలపై మహాసభకు నేను సిద్ధం, నేను సైతం మన కుటుంబానికి ముందుంటాం, జై తెలంగాణ అని మా నినాదంతోనే ర్యాలీగా బయలుదేరదాం. అది కూడా నడి సెంటర్లో ఇంతకుముందు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎక్కడైతే పెట్టినామో మీటింగు అక్కడనే పెట్టి మళ్ళీ గుర్తింపు మన ఆర్ఎంపీ లేదు ఏంది మనము ఇంతకుముందు పెట్టాం. నిజాం కాలేజీలో ఏ విధంగా వచ్చినాం జనం, అప్పటికి ఇప్పటికి ఏ విధంగా జనం వచ్చినాం, మన ఆర్ఎంపీల సత్తా ఏంది, మనం ఏంది ఈ రోడ్ల మీద. అప్పుడు నిన్న మొన్న జరిగిన ఎన్నికల హెచ్ఆర్డీఏ గెలుపుతోనే 30 ఏళ్ళ తర్వాత గెలుపు ఎలక్షన్లు జరగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే చేయని రైడింగ్ చేయాలి, దొంగ నకిలీలను పట్టుకోవాలి, నకిలీ ఆర్ఎంపీ అని కాకుండా నకిలీ వైద్యులు అంటే బాగుంటుందనే ఉద్దేశం. మా ఆర్ఎంపీలే నకిలీలు కాదు,
ఎంబీబీఎస్లు ఉన్నారు, ఎంఈడీలు ఉన్నారు, బిఎంఎస్ బిహెచ్ఎం అన్ని రకాల నాయకులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు నకిలీ ఎంబీబీఎస్ అన్నారు. నకిలీ ఎంబీబీఎస్ దొరకలేదా? నకిలీ ఎంబీబీఎస్ కానీ ఎండీలు కానీ సర్టిఫికెట్లు దొరకలేవా? కేసులు లేవా? వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఏమనంటే ఎవరు దొరికినా నకిలీ ఆర్ఎంపీ ఏంది? ఆడు ఎంబీబీఎస్ పెట్టుకున్నప్పుడు వైద్యాధికారులు తెలుసలేదా? ఆడు ఎంబీబీఎస్ ఆర్ఎంపీ కాదా? రిజిస్ట్రేషన్ తెలియదా? వాటిని దృష్టిలో పెట్టుకొని నకిలీ ఆర్ఎంపీ అనే వ్యవస్థ బంద్ చేసి గ్రామీణ వైద్యుడు ఆర్ఎంపీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందా అనే విషయం తెలియాలి. నా ఆవేదన ఏంటంటే ఒక్క ఆర్ఎంపీ కాదు, నేను తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నా. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు జరుగుతున్నాయి. ఒక్క ర్యాలీ మన సంఘం నుంచి ఒక్క ఆర్ఎంపీ కూడా పట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రెస్ మీట్ ఎందుకు ఇస్తున్నా అంటే హెచ్ఆర్డీఏ సవాలుగా ఆర్ఎంపీలే నకిలీ మేము పాదముక్తం అనేది కాదు. ఆర్ఎంపీలకు వ్యవస్థ ఇప్పటి నుంచి కాదు, తాత ముత్తాతల వ్యవస్థ ఎక్కడ జరిగిందండి? ఆర్ఎంపీలు చేయబట్టే కాదు ఇప్పుడు ఇంత ప్రజలు విలేజ్లలో చేపుకున్నారు. గ్రామాలలో ఎవరున్నారండి? ఎంబీబీఎస్ ఎండీలు ఎవరున్నారండి? అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో అనేసినాం, హైదరాబాద్లో ఉన్నాం, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం, టైం అయిపోయాగానే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇవి రెండే నాన్నే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలం. మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు, కేటీఆర్ విమర్శ. త్వరలోనే ఈఎస్ఐ గ్రేవ్యార్డ్ అభివృద్ధి పనులు ప్రారంభం. డిజైన్ ఫైనల్ చేయని కారణంగానే పనులు జాప్యం. ఎమ్మెల్యే తలసాని వివరణ. ప్రధాని నరేంద్ర మోడీ హామీని మరిచారు. పార్లమెంటు ఎన్నికలలోపు వర్గీకరణ పూర్తి చేయాలి. ఎంఆర్పీఎస్ స్టేట్ కోఆర్డినేటర్ పులిజాల గేల్వయ్య డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు శిక్షణ తరగతులను నిర్వహించాలి. ఫిబ్రవరిలో తమ సమస్యలపై మహాసభ నిర్వహిస్తాం. తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.